2026 ఐపీఎల్‌లో ఫర్ ది ఫస్ట్ టైమ్ డిఫెండ్ చేస్తూ ఒక టీమ్ అయితే గెలిచింది మామ. ఇప్పటివరకు ఈ మ్యాచ్ కంటే ముందు ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కంటే ముందు 5 మ్యాచ్‌లు జరగా 5 మ్యాచ్‌లు కూడా ఎవరైతే చేజ్ చేశారో వాళ్ళే గెలిచారు. బట్ ఈసారి మన సన్‌రైజర్స్ హైదరాబాద్ డిఫెండ్ చేస్తూ నిన్న ఈడెన్ గార్డెన్‌లో మ్యాచ్ అయితే గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్లు అయితే అదరగొట్టేశారని చెప్పేసి అనుకోవచ్చు. అటు ట్రావిస్ హెడ్ కానివ్వండి, ఇటు అభిషేక్ శర్మ కానివ్వండి, బౌండరీస్తో విరుచుకుపడ్డారు. 84 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత ఈశాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఎర్లీగా అవుట్ అయినప్పటికీ ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసినటువంటి హెన్రిచ్ క్లాసన్ తర్వాత మాత్రం అదరగొట్టాడు. తనైతే హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. అండ్ మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక 30+ రన్స్ అయితే స్కోర్ చేశాడు మామ. ఇక చేజింగ్కు దిగినటువంటి కేకేఆర్కి అయితే ఎక్కడ 1% కూడా కలిసి రాలేదు. ఎర్లీగానే వికెట్స్ పడ్డాయి. ఫిన్ ఆలెన్ 7 బాళ్లలో 28 రన్స్ చేశాడు. ఇక వన్ డౌన్లో బ్యాటింగ్ చేసినటువంటి రఘువంశీ తనైతే హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. రింకు సింగ్ కూడా పర్వాలేదనిపించినా కానీ విజయాన్ని అయితే దక్కించలేకపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 68 రన్స్ తేడాతో అయితే ఈ మ్యాచ్ని గెలిచి ఈ సంవత్సరం తమ పాయింట్ల పట్టికలో పాయింట్స్ని అయితే తెచ్చుకుంది. మరి ఇలాగే కొనసాగితే ఎస్ఆర్హెచ్కి అయితే తిరుగుండదు. బ్యాటింగే బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ అని మనందరికీ తెలుసు. మరి ఎలా ఫ్యూచర్ ప్లాన్ని కంటిన్యూ చేస్తారనేది చూడాలి. ఈశాన్ కిషన్కు ఐపీఎల్లో కెప్టెన్గా ఇది ఫస్ట్ విజయం.